హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. సి విటమిన్ ఎక్కువగా ఉండే నిమ్మకాయని ఏ రూపంలో తీసుకున్నా కానీ హెల్త్కి మంచిదండి. చాలా సింపుల్గా ఈజీగా నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చేసుకోవటం చాలా సులభం, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకైనా బాగుంటుంది, పెరుగన్నంలో తిన్నా కూడా టేస్ట్ అద్దరిపోతుంది. ఈ సింపుల్ అండ్ ఈజీ నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి కోసం ఒక 20 నుంచి 25 తోలు పల్చగా ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి. అలాగే ఒక 20 నుంచి 25 పచ్చిమిర్చి కారం లేనివి తీసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా కడిగి పచ్చిమిర్చికేమో తొడాలు తీసుకోవాలి. కడిగినాక వీటిని క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి, తడి అనేది ఉండకూడదు. ఒక 100 గ్రాములు మామిడి అల్లం యూజ్ చేస్తున్నానండి నేను. శుభ్రంగా కడిగి దీన్ని కూడా తోలంతా తీసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మామిడి అల్లం లేకపోతే మామూలు అల్లమైనా యూజ్ చేసుకోండి. ఒక సగం నిమ్మకాయలని తీసుకుని వాటిని ఇలాగా 8 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకోండి ఈ పికిల్ కోసం. కాయ సైజుని బట్టి 8 ముక్కలు లేకపోతే కనుక 4 అలా కట్ చేసుకోండి. ఇందులో గింజలన్నీ తీసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన వాటిని మనం జ్యూస్ తీసి పెట్టుకుందామండి. ఒక 10-12 కాయల్ని నిమ్మకాయ జ్యూస్ తీసుకోవాలి. ఇలాగా మిగిలిన వాటినేమో మనం ముక్కల కింద యూస్ చేసుకుందాము. నేను ఒక 10 కాయల దాకా జ్యూస్ తీసాను. మిగిలిన వాటినేమో ఇలాగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే మామిడి అల్లము లేకపోతే మామూలు అల్లం, మీరు ఏది తీసుకుంటే అది ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఏమో తొడాలు తీసాక చిన్నగా ఉన్న వాటిని అయితే కనుక ఇలా ఘాటు పెట్టుకోండి నైఫ్తో కానీ లేకపోతే ఏదన్నా షార్ప్ పిన్నీస్తో కానీ ఘాటు పెట్టుకోండి. మరీ పొడవుగా ఉంటే ఇలా కట్ చేసుకోండి సిజర్స్తో వీటిని. పచ్చిమిర్చి కనుక మరీ పొడవుగా ఉంటే ఇలా కట్ చేసుకుని వీటిని కూడా ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ ముక్కల్లో కలుపుకుందాము. 1 టేబుల్ స్పూను పసుపు వేసి ఒక చిన్న కాఫీ గ్లాస్తో ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి ఇంత చిన్న గ్లాస్తో సరిపోతుంది. ఇలా వేసి పసుపు, ఉప్పు అలాగే నిమ్మకాయ ముక్కల్ని కూడా కొంచెంగా క్రష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఇందులోంచి ఊటంతా బయటకు వస్తుంది మనకి. ఒక 70-80% క్రష్ చేసేయండి ఇలాగా నిమ్మకాయ ముక్కల్ని. ఇందాక మనం తీసుకున్న నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, ఒక 10 కాయల నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో పోసుకుని 1 టేబుల్ స్పూను ఆవాలు మెంతులు కలిసిన పిండి 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఈ పచ్చడికి. సేమ్ ఇందాక ఏ కొలతతో అయితే ఉప్పు వేసామో ఒక చిన్న కాఫీ గ్లాసు, అదే కొలతతో 1 గ్లాసు కారం వేస్తే సరిపోతుంది. పచ్చళ్ళ కారం వేసుకోండి, కలర్ బాగుంటుంది, రెడ్గా వస్తుంది. 1 గ్లాసు కారం కూడా వేసి అన్నీ మిక్స్ చేసుకున్నాక దీన్ని 2-3 రోజులు రూమ్ టెంపరేచర్లో కనుక ఊరనిస్తే మన పచ్చడి రెడీ అండి. మీకు కనుక ఊట సరిపోకపోతే ఒక 2-3 నిమ్మకాయల జ్యూస్ కనుక మిక్స్ చేసుకుంటే మీకు ఊట సరిపోతుంది. మామిడి అల్లము అలాగే పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి ముక్కలు వీటిని కూడా వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకోవటమేనండి పచ్చడి. ఇంకా చాలా ఈజీ, చూసారా? అన్నీ మిక్స్ చేసి ఇలాగా 2-3 రోజులు మనం రూమ్ టెంపరేచర్కి దీన్ని ఊరనిద్దాము. మన పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇలాగా అన్నీ సమానంగా సర్ది మనం దీన్ని ఊరనిద్దాము ఒక 3 రోజులు. 3 రోజుల తర్వాత తీస్తే మనకి ఇదిగోండి పచ్చడి అంతా ఊరిపోయి గట్టిగా అవుతుంది. ఆ ఊట అంతా పచ్చిమిర్చి అలాగే నిమ్మకాయ ముక్కలు పీల్చుకుని మనకి ఇలా మన పచ్చడి రెడీ అయిపోతుంది. సింపుల్ రెసిపీ అండి. సి విటమిన్ ఎక్కువగా ఉండే నిమ్మకాయ పచ్చడి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.